నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామంలోని శ్రీ భక్త ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. చైత్ర శుద్ధ నవమి శ్రీరామనవమి రోజు మా గొల్లపల్లె మండలం నెన్నెల మండలం గొల్లపల్లె గ్రామంలో శ్రీ రాములవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని రాములవారి కళ్యాణాన్ని విజయవంతం చేశారు. జై శ్రీరామ్. సభాకల్పతరం వందే వేదశాఖోపజీవిదం శాస్త్రపుష్పసమాయుక్తం విద్వద్భ్రమరశోభితం సభాయ నమః. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మన నెన్నెల్ మండల్ గొల్లపల్లె గ్రామంలో భక్తాంజనేయ స్వామి గుడి దగ్గర శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. ఈరోజు శ్రీరామనవమి కళ్యాణం అధిక సంఖ్యలో అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని అందరూ దిగ్విజయవంతంగా చేశారు. అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. భక్తాంజనేయ స్వామి దేవాలయము, గ్రామము గొల్లపల్లె, మండలం నెన్నెల, జిల్లా మంచిర్యాల. ఈరోజు మా ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వాముల వాళ్ళ కళ్యాణ వైభోగము అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. దానికి మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ, పెద్దలు, పిన్నలు అందరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవానికి దాతలుగా ఉండి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరుపుకునే విధంగా అందరూ సహకరించారు. అదేవిధంగా ఈ సంవత్సరం 3వ సంవత్సరము మా స్వామివారి ఆలయంలో కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మా ఆంజనేయ స్వామి దేవాలయంలో ఇంతవరకు లేనటువంటి నవగ్రహాలను మరియు అదేవిధంగా ధ్వజస్తంభం లేదు. ఈసారి అందరూ దాతల సహాయంతో, గ్రామ పెద్దల సహాయంతో ఆలయంలో నవగ్రహాల విగ్రహాలతో పాటు ధ్వజస్తంభాన్ని కూడా ఈ సంవత్సరం ప్రతిష్టానికి పూనుకోవడం జరిగింది. ఇది మా ఊరికి, తర్వాత అందరికీ బాగుండాలని, అందరూ ఆయుర ఆరోగ్యాలతో క్షేమంగా ఉండాలని ఆ భగవంతుని ఆంజనేయ స్వామిని ఎల్లవేళ కోరుకుంటున్నాము. జై శ్రీరామ్, జై హనుమాన్. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈరోజు శ్రీరామనవమి ఉత్సవాన్ని పురస్కరించుకొని మన గొల్లపల్లి గ్రామం నెన్నెల మండలంలో శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయం వద్ద శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. దీనికి మన మండలం నుంచే కాదు, జిల్లా పరిసర ప్రాంతాల నుంచి చాలామంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. జై శ్రీరామ్, జై హనుమాన్.